హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. అనదర్ డే ఇన్ మై లైఫ్ ఇన్ ద మార్నింగ్ రొటీన్. సో యాజ్ యూజువల్ పొద్దున్నే తెలిసిందే కదా, ఇంటి క్లీనింగ్ అంతా ఎవ్రీథింగ్ అయిపోయింది. నేను మాత్రం ఫ్రెష్ అవ్వాలి. సో ఇగోండి, నట్స్ తినేసాము, వాషింగ్ మిషన్ కూడా వేసేసా, కంప్లీట్ అయిపోయింది. ఇల్లంతా కూడా క్లీన్ చేసేసాను. ఇవన్నీ కూడా పూజ చేసుకున్నప్పుడు వేసుకునేటివి సపరేట్గా అలా పక్కన పెట్టి, ఇవన్నీ ఒక డోస్ అయినప్పుడు వేస్తుంటాను మా వారి పంచలు. సో ఈరోజు టైం దొరికింది, బట్టలన్నీ తీసేయంగా కాస్త ఖాళీ, అందుకని చెప్పేసి తను ఇవాళ మెషిన్ వేసేసాను. అన్ని బట్టలతో పాటు అయితే వేయనండి, తను పూజ చేసిన తర్వాత అలా పక్కన పెట్టుకున్నవి ఒకసారి కొద్దిగా కంఫర్ట్ కొంచెం సర్ఫ్ వేసేసి వాష్ చేస్తుంటా, క్విక్ వాష్ పెట్టేసి. అండ్ ఇవ్వండి, మన డిష్ వాషర్ కూడా చక్కగా టైంకి కంప్లీట్ అయిపోయింది. టైం కూడా మరీ ఏమి అర్లీ కాదు, 8:45 ఏమో అవుతుంది. అండ్ ఈరోజు కుంకుడుకాయలు కొట్టి ఇవాళ కొంచెం పని కూడా లేట్ అయింది. బికాజ్ ఇదిగోండి, ఇల్లు మొత్తం తుడిచాను అనమాట. స్టిక్ పెట్టి తుడిచిన తర్వాత కొంచెం డీప్ క్లీన్ లాగా అన్ని కార్నర్స్ బాగా పడి మరకలన్నీ పోయేలాగా తుడిచేసి, ఇదిగో ఇట్లా తళతళలాడే. నాకు మా ఇల్లు బాగా తుడిచిన తర్వాత చూసుకోవాలంటే ఎంత ఇష్టమో. నాకే అనిపిస్తుందా, మీరు కూడా అలా చూసుకుంటారా లేదా అనేది అయితే చెప్పండి. నాకైతే ఇల్లు తుడిచిన తర్వాత ఎక్కడక్కడ క్లీన్గా సర్ది, దుప్పట్లు నీట్గా సర్దేశాక షూట్ చేసినా చేయకపోయినా అలా కాసేపు చూసుకుంటాను అనమాట, ఎంత నీట్గా ఉంది అని. సో ఆ కుంకుడుకాయల దగ్గర చాలా టైం అయిపోయింది. అండ్ హెయిర్ ప్యాక్ పెట్టుకున్నాను, మీ అందరికీ చెప్పాను కదా ఒకసారి చేసుకుంటానని. సో అది బయట పెట్టుకొని ఇంకా కొంచెం మమ్మీ ఇచ్చిన అవేంటివి మందారాకులు, కొద్దిగా కరివేపాకు అన్నీ గ్రైండ్ చేసేసి తలకు పెట్టుకున్నాను. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇగోండి, కాస్త ఎండ వస్తున్నట్టుగా అనిపించింది ఇవాళ. నిన్న అనుకున్నాను కానీ చేద్దామని, మా దగ్గర వర్షం పడినట్టు క్లైమేట్ అయిపోయి ఒకరోజు సాయంత్రం వర్షం కూడా పడింది. అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పెసలు ఇచ్చారు, అవి తెచ్చి కొద్ది రోజులైంది, ఆల్మోస్ట్ 1 month కూడా అవ్వలేదండి అక్కడ వెళ్ళేసి వచ్చి ఇచ్చారు. అవి డబ్బాలో నేను మొన్న పాపకి దగ్గరికి వెళ్ళేటప్పుడు కొంచెం పెసలు తీసుకెళ్దాం, తను స్ప్రౌట్స్ చేసుకుంటానని చెప్పి తీసి చూస్తే ఏమని పురుగులు ఉన్నాయి. మొన్నే కదా తెచ్చింది, అప్పుడే పురుగులు వచ్చాయి ఏంటని చెప్పేసి వాటిని మోసుకొని కాస్త ఎండగా ఉందని తీసుకొచ్చి డాబా మీద బియ్యం ఎప్పటికప్పుడు తెచ్చుకుంటూ ఉంటాం కదా. సో ఇక నా దగ్గర వేరే కవరం లేక దాన్నే మొత్తం కట్ చేసుకొని కాస్త వెడల్పుగా అవుతుంది కదా, తీసుకెళ్ళి డాబా మీద మా పైన వచ్చేలాగా మూలకు వెళ్ళేసేసి ఆరబోసేసాను అనమాట. సో కానీ పెసలు చూసుకోలేదనుకోండి, మొత్తం తినేసి గుల్ల చేసేస్తాయి. అవి నానబెట్టినా కూడా పైన తోలు తప్ప ఇంకా లోపల స్టఫ్ ఏమి ఉండదు. అందుకని చెప్పేసి పురుగులన్నా చేస్తాయి. తర్వాత మళ్ళీ ఏం చేస్తాం, చెరుక్కొని క్లీన్ చేసి, ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేస్తానంటే, ఇక మనం ఎన్నిసార్లు ఎండలో పెట్టినా పురుగు వస్తూనే ఉంటుంది. కానీ పురుగు మందు కలిపి ఉంచడం ఎందుకు అని చెప్పేసి నేను ఇలా ఎప్పుడైనా పడినప్పుడు వీటిని బాగా ఎండబెట్టుకొని, అవి పురుగులన్నీ చనిపోతాయి, లైట్ అయిపోతాయి కాబట్టి మనం చెరుక్కుంటే వచ్చేస్తాయి. మంచిగా చూసి క్లీన్ చేసుకొని ఏం చేస్తాను, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మీకు అంతకుముందు ఒక 2-3 years బ్యాక్ చూపించి ఉంటే నా బ్లాగ్స్ చూసిన వాళ్ళకి తెలుస్తుంటుంది. మినపప్పు కూడా అట్లాగే ప్రాబ్లం వస్తే కింద వెజిటేబుల్స్ పెట్టుకునే ట్రేలో, ఇక కూరగాయలు ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా తెచ్చుకుంటూ, మెయిన్గా మినపప్పు ఇంపార్టెంట్ కదా మనకి. సో దాన్ని ఆ కింద పెద్ద ట్రేలో పెట్టేశాను అనమాట. సో ఇక ఇప్పుడు కూడా ఇదే పని చేయాలి. ఈ పెసలన్నీ చెరిగి క్లీన్ చేసుకున్నాక తెచ్చుకొని మళ్ళీ కింద ఫ్రిడ్జ్లోనే పెడతాను. ఇక తప్పదు, స్పేస్ని ఎట్లా సర్దుబాటు చేసుకుంటూనే ఉంటాను అంతే. సో నా అలాగే ఎవరైనా ఇబ్బంది పడితే హెల్ప్ అవుతుందని చెప్పేసి ఈ టిప్ షేర్ చేశాను. ఇంకా ఎన్ని రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారండి మీరు అంటే, ఇక తప్పదండి, పెట్టుకోవాలి, పాడైపోతుంది కదా అందుకని. అండ్ ఇంకా మీకు తెలిసిందే, నేను ఒకటి అమెజాన్ నుంచి ఒక ఐబ్రో పెన్సిల్ తెచ్చుకున్నాను. ఎక్కువగా ఫస్ట్లో తెలియనప్పుడు బ్లాక్ కలర్లో తెచ్చుకునేదాన్ని. అదేంటంటే చాలా ఆర్టిఫిషియల్గా, మనం ఏదో చిన్నపిల్లలకి కాటుకు రుద్దినట్టుగా కనిపించేది. బ్రౌన్ షేడ్ తెచ్చుకుంటే న్యాచురల్గా మన ఐబ్రో కలర్లో కలిసిపోయి మనం పెన్సిల్ యూస్ చేసినా కూడా బాగుంటుందన్నమాట. అది ఎందుకు తీసుకున్నాను మెయిన్గా అంటే, మనకి జూలై కదండి, ఇప్పుడు జూలై మంత్లో అల్టిమేట్ బ్రాండ్ సేల్ అని చెప్పేసి మనకి 5th July నుంచి 9th July వరకు జరుగుతుంది. మనకి మినిమం 50% ఆఫ్ వస్తుంది, అలాగే ఎక్స్ట్రా 5% ఆఫ్ కూడా వచ్చే అవకాశం ఉంది. అండ్ అలాగే 10% క్యాష్ బ్యాక్ ప్రైమ్ మెంబర్స్కి అయితే వస్తుంది. సో అందుకని చెప్పేసి ఈ సేల్ టైం మీకు హెల్ప్ అవుతుందని చెప్పేసి ఇప్పుడు నేను ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను. ఇక్కడ వీడియోలో చూపించే ప్రోడక్ట్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ ఒక్క విషయం అండి, ఏవైనా ఇంపార్టెంట్ సేల్ డేట్స్ అట్లా ఉన్నప్పుడు ఖచ్చితంగా మేము షాపింగ్ చేసినవి ఏమైనా ఉంటే మీకు ఆ సేల్ గురించి చెప్తూ చూపించడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతిసారి షాపింగ్ లాగా ఫీల్ అవ్వకండి. మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ వల్ల మీరు ఏమైనా కొనుక్కుంటూ ఉండాలనుకోవచ్చు కదా, బ్యూటీ ప్రోడక్ట్స్, బట్టలు కానీ ఏమైనా, అంటే మీ పుట్టినరోజనో ఇంకా సంథింగ్ ఏమైనా మంచి అకేషన్స్ ఉంటే అనుకుంటారు కదా, ఇలాంటి టైంలో యూస్ చేసుకోవడానికి ట్రై చేసుకోండి. ఇప్పుడు అల్టిమేట్ బ్రాండ్ సేల్ అని చెప్పేసి అమెజాన్లో ఉంది కాబట్టి
5th to 9th హ్యాపీగా ఇప్పుడు మేము ఏమైనా చూపించామనుకోండి మీకు అందులో నచ్చితే తీసుకుంటారు, లేదంటే లేదు. అట్లీస్ట్ మనకు ఒక అవేర్నెస్ అయినా వస్తుంది కదా, పలానా సేల్ జరుగుతుంది, లేదంటే ఈ ప్రోడక్ట్ ఇట్లా ఉంది, అది ఎంత కాస్ట్, మీరు హ్యాపీగా డిస్క్రిప్షన్లోకి వెళ్ళి చూడొచ్చు ఆ లింక్స్ అనేవి. నచ్చితేనే షాపింగ్ చేయండి, నచ్చకపోతే వదిలేసేయండి. ఏముంది అంతే కదా, చిన్నగా అంటే పెద్ద విషయమేం కాదు. మనం సీరియస్గా తీసుకొని మన యూట్యూబర్స్ని క్రిటిసైజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ప్రతిసారి షాపింగ్ అంటారు అని. కొన్నిసార్లు కొన్ని తప్పవు, అది కొంచెం అర్థం చేసుకుంటారని కొద్దిగా కన్వే చేశాను. అండ్ ఇందాక చూపించిన నావీ బ్లూ డ్రెస్సు కెమెరాకు బాగుంది, డైరెక్ట్గా చూస్తే కొంచెం నాకు ఎలాగో ఆడుగా అనిపించింది. అది ఒకసారి చెప్పండి నాకు బాగుందా లేదని. హ్యాండ్స్ కూడా మరీ పొడవ లేకుండా బాగుంది కాబట్టి బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను ఇమేజ్లో చూసి. కానీ వచ్చిన తర్వాత ఏదో క్లమ్జీగా అనిపించింది. నేను నా మీద ఇట్లా పెట్టుకుని చూపించాను కదా, బాగుంది అంటే బాగుంది అని చెప్పి కామెంట్ చేయండి. అండ్ సెకండ్ డ్రెస్ వచ్చేసి ఇది, ఇందాక ఐబ్రో పెన్సిల్ చూపించాను కదా, దాని లింక్ కూడా ఇస్తాను. ఇది కలర్ చాలా బాగుంది, చూడాలి, వేసుకుని చూసిన తర్వాత మంచిగా అనిపిస్తే ఉంచుకుంటాను. ఒకవేళ సైజ్ ఏమన్నా సరిపోయినట్టుగా ఉంటే ఆల్టరేషనా లేదంటే మార్చుకోవడమే చేస్తాను. కొంచెం కలర్ క్లాసీగా అనిపిస్తుంది కదా ఇది. కాస్ట్ కూడా అలాగే ఉందిలేండి, సమ్ 1000 అబోనే ఉంది ఈ డ్రెస్ కాస్ట్. ఎందుకంటే మనకి 3 పీస్ వచ్చాయి కదా, దుపట్టా వచ్చింది, ప్యాంట్ వచ్చింది, టాప్ వచ్చింది. సో ఇవి 2 కాకుండా నేను కొన్ని అంటే నార్మల్గా ఏమైనా తీసుకున్నప్పుడు చాలా బాగున్నాయి, వర్త్ అని అనిపించినవి మీతో షేర్ చేస్తూ ఉంటాను కదా. సో అలాంటివి కొన్ని ఏంటంటే మా అమ్మాయికి ఇచ్చినవి, తన దగ్గర ఉన్న కలెక్షన్ కూడా అడిగాను అనమాట. అడిగితే అందులో ఒక 2 డ్రెస్సెస్ ఉన్నాయి. అవి ఏమైనా తనకి కావాలి అనుకున్నవి ఏం చేస్తానంటే డైరెక్ట్గా ఆర్డర్ పెట్టి ఆమెకే పంపించేస్తూ ఉంటాను. కాబట్టి తను నాకు షేర్ చేసినవి మీకు చూపిస్తూ ఉంటాను అప్పుడప్పుడు. మళ్ళీ నేను తెచ్చుకొని నేను మళ్ళీ గుర్తుపెట్టుకొని హైదరాబాద్ తీసుకెళ్ళి ఇవ్వడం ఇట్లా కాకుండా, తనకేమైనా అవసరం అనుకుంటే తెలిసిన వాళ్ళ అడ్రస్ చెప్తుంది. ఇప్పుడు ప్రైవేట్ హాస్టలే కాబట్టి అక్కడ అడ్రస్కి పెట్టినా కూడా వెళ్ళిపోతాయి. సో తన దగ్గర ఉన్న ఒక 2 డ్రెస్సెస్ కూడా మీతో షేర్ చేస్తాను. అవి చాలా బాగున్నాయి, క్వాలిటీ వైజ్గా బాగున్నాయి, మాత్రమే మీకు చూపిస్తాను కాబట్టి మీకు కావాలంటే తీసుకోవచ్చు. క్వాలిటీ బాగోనవి అయితే చూపించనండి. సో ఇది డ్రెస్ అనమాట. మా అమ్మాయి అయితే కనిపించకుండా ఎలా వీడియో షూట్ చేయాలో పర్ఫెక్ట్ అయిపోయింది, యూట్యూబ్ చేయకుండానే. చక్కగా గోడకు తగిలిచ్చేస్తుంది. ముందు ఫ్రంట్లో ఉన్న ఫీచర్స్, అలాగే బ్యాక్ సైడ్ ఎట్లా ఉంది డిజైన్ అదంతా కూడా చూపించేస్తుంది. డీటెయిలింగ్ అన్నీ కూడా చెక్ చేయించి ఎలా ఉంది ఏంటి అన్నీ చూపిస్తూ ఉంటుంది అనమాట. మరి మా అబ్బాయి అయితే రఫ్ అండ్ టఫ్గా వాడేస్తాడు, కానీ మా పాప జాగ్రత్తగా వాడుకుంటుంది. ఇది కూడా ఏంటంటే క్లాసీగా ఉంటుంది, చాలా అంటే వేసుకున్నప్పుడు బాగుంటుంది అనమాట. మనకి ఇమేజ్లో చూసినప్పుడు ఈ డ్రెస్ అంతగా నచ్చదు చూడంగానే తీసుకునేలాగా, కానీ రియల్గా చూస్తే చూడండి ప్రింట్స్ కానీ కలర్ కానీ చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. తను వేసుకుంటూ ఉంటుంది. మనకి సేమ్ కింద ఎలా అయితే రన్నింగ్ డిజైన్ ఇచ్చారో బ్యాక్ సైడ్ కూడా ప్రింట్ అలాగే ఇచ్చారనమాట. తను బ్యాక్ సైడ్ కూడా చూపిస్తుంది, చూడండి మీకు తెలుస్తుంది డిజైన్ ఎట్లా ఉందనేది. అండ్ మా అమ్మాయి వే ఆఫ్ షూటింగ్ మీకు నచ్చిందా? మామూలుగా నేను బాగా చూపిస్తాను, తను ఏమైనా నేను తనకి డైరెక్ట్గా పంపించిన నా దగ్గర లేనివి ఇలా రిక్వెస్ట్ చేసి అడిగి తీసుకుంటూ ఉంటాను అనమాట. బట్ పర్వాలేదు, ఇగోండి మనకి వెనకాల ప్రింట్ ఏముండదు, ఓన్లీ హ్యాండ్స్కి బార్డర్ కనిపిస్తుంది అండ్ బాటమ్ కూడా ఉంటుంది డిజైన్ అయితే అంతే. అయ్యో సారీ, బాటమ్ లేదు, బ్యాక్ సైడ్ అంతా ప్లెయిన్గానే ఉంది. సో ఇదండి. ఇది కాకుండా ఇంకొకటి నా యొక్క ఫేవరెట్ నావీ బ్లూ కలర్లో ఇంకొక కుర్తీ ఉంది, అది కూడా చూపిస్తాను. ఇదైతే కాలేజ్ వేర్కి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా క్లాసీగా ఉంటుంది. ఇది ఎప్పుడు వేసుకున్నా కూడా మా అమ్మాయి నాకు అంటే కొన్ని డ్రెస్సెస్లో చాలా స్పెషల్గా కనిపిస్తారంటారు చూడండి, అట్లా అనిపించిద్ది అనమాట. డ్రెస్ కలర్ అని కాదు, దానికి ఇచ్చిన ప్యాటర్న్ అనేది చాలా క్లాసీగా బాగా అనిపిస్తుంది. అండ్ డిజైన్ కూడా బాగుంది. అలా అని మనకేం చూడంగానే ఎక్స్ట్రా ఆర్డినరీగా ఏమి ఉండదు, కానీ వేసుకుంటే మనిషికి మంచి లుక్ అయితే వస్తుంది. ఇది కూడా నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ అనమాట. సో వీటి లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, హ్యాపీగా మీరు కావాలంటే ఆ లింక్స్ ద్వారా ఈ సేల్ టైం అయితే యూస్ చేసుకుని షాపింగ్ చేసుకోండి. అంతే ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. నేను చూసిన ఈ వీడియోలో మీకు ఏమైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అంటే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి, ఓకేనా? కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.